98,961 మంది లబ్ధిదారులకు 95,75,94,500 రూపాయలు మాత్రమే ఈ నెల్లూరు జిల్లాలో పెన్షన్లను పంపిణీ చేశాం. రేపు జూలై 1వ తారీఖుకి నెల్లూరు జిల్లాలో ఇదే సంఖ్యలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు 218,87,84,000 రూపాయలని ఇవాళ పంపిణీ చేస్తుంది. గతంలో 95 కోట్ల రూపాయల 75 లక్షలు అయితే ఇవాళ ఇచ్చేది 218,78,44,000 రూపాయలు. ఇంత వ్యత్యాసం, 100% దాటినటువంటి ఇంత పెద్ద ఎత్తున సామాజిక భద్రత పెన్షన్లని ఇవాళ మా ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించుకుంది. 1వ తారీఖు వచ్చేటప్పటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నామకరణం గతంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఈ సామాజిక భద్రతా పెన్షన్లకు ఉన్నటువంటి పేరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్. కానీ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం తెలుగు వాళ్ళకి ఆరాధ్యుడైనటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, భారతదేశంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి, పెద్దలు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి పేరుతో ఈ పెన్షన్లను పెడితే మధ్యలో వచ్చినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం పేరు మార్పు చేసి వైఎస్ఆర్ పెన్షన్లని పెట్టడం జరిగింది. ఇవాళ ఆ పెన్షన్లని తిరిగి పూర్వపు నామకరణంతోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనే స్కీమ్ కింద ఇవాళ కోట్లాది రూపాయలు పేదల పక్షాన నిలబడి మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఇవాళ మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ పెన్షన్ల పంపిణీ చేస్తూ పంపిణీ విధానంలో కూడా పారదర్శకత ఉండాలని అనేక రకాల చర్యలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. దీనిలో ఒక్క బయోమెట్రికే కాదు, ఒకవేళ కార్మికులుగానో వయసు పైబడినటువంటి వాళ్ళు వేలి ముద్రలు బయోమెట్రిక్లో రాకపోతే ఐరిష్ టెక్నాలజీతో కన్నురెప్పలతో వాళ్ళని ఐడెంటిఫై చేయమని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ అది కూడా ఇబ్బంది అయితే 2 పద్ధతులు వాడమన్నా, ఇంకా అవసరమైతే దాన్ని ప్రత్యేకంగా స్థానిక అధికారులు గుర్తింపు చేసి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలే తప్ప ఏ ఒక్కరికి పెన్షన్ లేదు, ఇవ్వలేము అని చెప్పే మాట సచివాలయ అధికారులు లబ్ధిదారులకు చెప్పకూడదనే విషయం కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ పెన్షన్ సౌకర్యాన్ని ఇస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం రేపు 1వ తారీఖు అంతా ఈ పెన్షన్లని పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వం చెప్పేవాళ్ళు వాలంటీర్లు లేనిదే పెన్షన్లు లేవని. ఎన్నికల సమయంలో కూడా చెప్పారు, వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఎలా ఇవ్వాలండి, పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం. ఒకసారి ఎన్నికల సమయంలో ప్రభుత్వమే పంపిణీ చేసింది. ఇవాళ మేము పంపిణీ చేసి చూపిస్తాం. వాలంటరీ వ్యవస్థతో సంబంధం లేకుండా ప్రభుత్వ అధికార యంత్రాంగం ఉంది. ఇవాళ మండల అధికారులు ఉన్నారు, ఎంపీడీఓ కార్యాలయాలు ఉన్నాయి, ఎంఆర్ఓ కార్యాలయాలు ఉన్నాయి, అలాగే సచివాలయాలు ఉన్నాయి. వీళ్ళందరూ ప్రభుత్వ నిర్దేశితమైనటువంటి అధికార యంత్రాంగం. ప్రతి ఇంటికి వాళ్ళు వెళ్ళి పెన్షన్లు మంజూరు చేసినవి ఇచ్చే తీరాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి సచివాలయంలో ఇవన్నీ పంపిణీ చేస్తాం. ఇవాళ రాష్ట్రం మన జిల్లాలో 768 సచివాలయాలు ఉన్నాయి.
3,19,960